ప్రభుత్వం అయితే ప్రతిసారి కలకంటా ఉన్నాడు సార్. అలాగే 2019 ముందు కూడా ఆయన ఏంటంటే 2019లో మన ప్రభుత్వమే అధికారంలో వస్తుంది, ఎలా సంపాదించుకుందాం అని చెప్పి వాళ్ళు పక్కా ముందుగా ప్లానింగ్ స్కెచ్ చేసుకున్నారు సార్. వేసుకున్న దాంట్లో భాగంగానే ఆ రోజు 2019లో మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం అని పెట్టడం జరిగింది. ఆ పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం జరగడం జరిగింది. ఎలా అంటే ప్రభుత్వ శాఖలో ఉన్న ఒక ఎంప్లాయీకి చెప్పి గత 10-20 సంవత్సరాలు ఉన్న మద్యం సేల్స్ ఏదైతుందో ఆ రిపోర్ట్ ఒకసారి తీసుకురమ్మని చెప్పేసి, మీకు తెలుసు 2 సార్లు కలిశారంట. ఒకసారి హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో, ఇంకోసారి విజయవాడ అతని విల్లాలో కలవడం జరిగింది. సో 2 సార్లు ఆ రిపోర్ట్లు పక్కన పెట్టుకొని, సో ఎవ్రీ ఇయర్ సేల్స్ ఎంత పెరుగుతూ వస్తుంది, ఈ ఇయర్ ఎంత సేల్స్ ఉండొచ్చిందని పక్కా స్కెచ్ గీసి వాళ్ళు సేల్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటని చెప్పి, అసలు ఆ మద్యం పాలసీ ఎక్కడ తయారు చేయాలంటే గవర్నమెంట్ ఆఫీసులో, గవర్నమెంట్ ప్లేస్లో తయారు చేయాలి, సీఎంఓ ఆఫీస్లో తయారు చేయాలి. తయారు చేస్తున్నప్పుడు మద్యం సంబంధించిన మినిస్టర్ ఉండాలి, ఆ సంబంధించిన ఎంప్లాయీస్ ఉండాలి. వాళ్ళు ఎవరో లేకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే కోటరీ సిండికేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని ఈ మద్యం పాలసీ తయారు చేశారంటేనే అలా మనకు అర్థమైంది ఇంటెన్షనల్గా కావాలని వీళ్ళు డబ్బులు సంపాదించుకోవటానికే వీళ్ళు ఇలాంటి పాలసీ రూపొందించారని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇందాక శ్రీనివాస గారు చాలా బాగా చెప్పారు సార్. జనరల్గా ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు ఏదైతే ఓల్డ్ మద్యం పాలసీ ఉందో అది యాజ్ టీజ్గా రన్ చేసినప్పుడు గత ప్రభుత్వం చూపించిన లెక్కలకి ఇప్పుడు పర్ మంత్ వస్తున్న సేల్స్కి చాలా డిఫరెన్స్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది ఏం చెప్పారంటే, చూసారా కూటమి ప్రభుత్వం మద్యాన్ని విచ్చలవిలగా అమ్ముతుంది, అందుకే సేల్స్ విపరీతంగా పెరిగిపోతుందని చెప్పి చెప్పుకోవడం జరిగింది. వాస్తవాలు ఏంటంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సేల్స్ అలాగే ఉన్నాయి, ఈరోజు సేల్స్ అలాగే ఉన్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లెక్కలో 10 బాటిల్ సేల్స్ జరిగితే లెక్కలో 6-7 బాటిలే చూపించారు, మిగిలిన 3 బాటిల్ 4 బాటిల్ కనపడకుండా పోయింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 బాటిల్ సేల్స్ అయితే 10 బాటిల్ చూపించారు. ఎందుకు డిఫరెన్స్ వచ్చింది ఏంది అని చెప్పి చూస్తే వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క డిస్టిలరీ అనేది వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పెద్దలు ఉన్నారో ఆ పెద్దలు డిస్టిలరీని బెదిరించో బ్లాక్మెయిల్ చేసి ఇంకోటి మభ్యపెట్టో ఆ డిస్టిలరీ తీసుకోవడం జరిగింది. డిస్టిలరీ తీసుకున్న తర్వాత కొంత సేల్స్ త్రూ ప్రభుత్వానికి ఇంటెంట్, ఈ డిస్టిలరీకి ఇంటెంట్ పెట్టింది కాబట్టి ప్రభుత్వం ఆ ఇంటెంట్ పెట్టిన వరకు ప్రభుత్వానికి సప్లై చేసి రిమైనింగ్ బాటిల్స్ ఏతుందో అవి డైరెక్ట్గా మద్యం దుకాణానికి సప్లై చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇంటెంట్ పెట్టేది వాళ్ళే పెట్టడం ఉంటుంది, సేల్స్ చేసేది వాళ్ళే ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ వాళ్ళే మ్యానిపులేట్ చేయొచ్చు. కాబట్టి ఇలా 2 రకాల సేల్స్ జరిగాయి సార్. మీరు అడగవచ్చు ఎందుకు డైరెక్ట్గా ప్రభుత్వం ద్వారా సేల్స్ చేయొచ్చు కదా అంటే, ప్రభుత్వం ద్వారా సేల్ చేస్తే డెఫినెట్గా ప్రభుత్వానికి ట్యాక్స్ ఎక్సైజ్ డ్యూటీ కట్టాల్సి వచ్చింది, ఇంకో డ్యూటీ కట్టాల్సి వచ్చింది కదా. ఎందుకు ఆ రెవెన్యూ ప్రభుత్వానికి మనకి ఇవ్వాలి, కొంతవరకు ప్రభుత్వానికి ఇద్దాం, ఇంకొంత బాటిల్స్ మనం అమ్ముకుందాం అని చెప్పి వీళ్ళు డైరెక్ట్గా మద్యం షాపులకి వెళ్ళడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా మద్యం షాపులకి వెళ్ళి లెక్కేయడు కాబట్టి అతను కొంతవరకు మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఇందాక పెద్దలు చెప్పినట్టు టోటల్ ఎంత సేల్ జరిగిందో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇంకొకరు కానీ అవగాహన లేదు సార్. ఎందుకంటే ఈ కింద ఉన్న వాళ్ళు కూడా ఏదైతే డైరెక్ట్గా త్రూ వైన్ షాప్కి వేశారో, డైరెక్ట్గా ఏదైతే సారా షాప్కి వేసారో ఆ షాపులో కొంతవరకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి లెక్క చూపించారని, ఇంకొంత వీళ్ళు పర్సనల్గా జోబులు వేసుకున్నారు. ఇది కూటమి ప్రభుత్వం 2 సేల్స్, ఏది డైరెక్ట్గా త్రూ గవర్నమెంట్ ద్వారా పంపించిన సేల్స్, లేదా డైరెక్ట్గా షాపులకు పంపించిన సేల్స్ డైరెక్ట్గా లెక్క తెలిస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మొత్తం ఎంత సేల్స్ జరిగినాయి చెప్పి అప్పుడు ఆయనకు తెలిసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ఎంక్వైరీ చేసినా కానీ ఉన్న జనాలు వాళ్ళే కాబట్టి ఎలా అయినా మేనేజ్ చేస్తారు కాబట్టి లెక్క తెలియపోవచ్చు సార్. అయితే ప్రభుత్వం ఈ ఇండైరెక్ట్ సేల్స్ ఎలా లెక్క తీయాలంటే సింపుల్గా మనం ఒకటి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు సార్. గతంలో ఏదైతే ఈ యొక్క షాపులు ఏదైతే మీరు అన్న దాంట్లో పాయింట్ ఏంటంటే లెక్కలోకి చూపించకుండా కొన్ని బాటిల్స్ నేరుగా షాపులకు తరలించారంటే అక్కడ గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ను కూడా మిస్ చేసి డైరెక్ట్గా వీరి ఖాతాలో డబ్బును కొంత మళ్లించారు. వీరి ఖాతాలో అంటే ఇక్కడ అధికారికంగా లెక్కల్లో ఇప్పుడు విద్యాసాగర్ గారు ఒక నంబర్ చెప్పారు, ఆ నంబర్ కాకుండా దానికి మించి సేల్ జరిగి ఉండాలి మరి. అవును అంటే ఇప్పుడు దీంట్లోనే ఎక్కువ పర్సెంటేజ్ ఉండొచ్చేమో.
అసలు మద్యం అమ్మిన దానికన్నా ఈ పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చేమో, ఉండొచ్చు చెప్పలేం. సార్, ఉండొచ్చు ఇప్పుడు సార్, అంతకన్నా డబుల్ అమౌంట్ రావచ్చేమో. ఎందుకంటే డెఫినెట్గా డబుల్ అమౌంట్ రావచ్చు, త్రిబుల్ అమౌంట్ కూడా రావచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ సిటీ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేస్తే డెఫినెట్గా కొన్ని ఆధారాలు కొన్ని రిపోర్ట్లు మనకు బయటపడతాయి. నేను కొన్ని విన్నది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే డైరెక్ట్గా ఏదైనా వైన్ షాపులకు వేసారో దాన్ని ఎలా మనం కౌంట్ చేయాలంటే, ఏదైతే ఈ డిస్టిలరీని వీళ్ళు లీజుకి కానీ బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కానీ తీసుకున్నారో అక్కడ పర్ మంత్ కరెంట్ బిల్ ఎంత వస్తుంది, నార్మల్గా ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత వస్తుంది, డిఫరెన్స్ ఏంటి? బ్యాచ్ నంబర్స్ ఉంటాయిగా, మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినప్పుడు ఎంత బయటకు వెళ్ళింది, ఎంత వీరు షాపులకి తీసుకెళ్లారనేది ఒక కౌంట్ ఉంటుంది కదా, అలా సింపుల్ గా బయట మ్యానిపులేట్ చేశారు. ఆ రికార్డ్స్ ఏమీ లేదు సార్, అవి జస్ట్ వైట్ పేపర్ మీద రాసుకుంటారు, మొత్తం కౌంట్ గా వైట్ పేపర్ చింపేసి పక్కనేస్తారు. అవి ఆధారాలు బయటపడవు సార్. ఎందుకంటే వీరు తయారు చేయడానికి డెఫినెట్గా పవర్ కావాలి కాబట్టి పవర్ త్రూ గవర్నమెంట్ ద్వారా సప్లై ఉంటుంది తప్పించి మేబీ వాళ్ళు జనరేటర్ చేసుకుని అని చేస్తే మనం చెప్పలేము. సో 90% త్రూ అలాగే ఉంటుంది కాబట్టి ఆ పవర్ బిల్ చేసుకొని, లేదంటే వీళ్ళు రా మెటీరియల్ ఎక్కడి నుంచి ఎంత కొన్నారు ఏంటోని అది అలా చూసి ఏమన్నా కొన్ని ఆధారాలతో కానీ కొన్ని డైరెక్ట్ సేల్స్ ఎంత ఇండైరెక్ట్ సేల్స్ ఎంత బయట పెడితే బాగుంటుంది సార్. అదే మేము కోరుకున్నాం. ఇప్పుడు డిస్టిలరీలు కొన్ని లాక్కున్నారు కాబట్టి, అక్కడ తయారు చేసుకున్నది కాబట్టి చాలా వరకు వాటికి ఏమంటావు పర్ఫెక్ట్ అనేది ఉండదు, పర్ఫెక్ట్నెస్ ఉండదు. ఏ నంబర్ జగన్మోహన్ రెడ్డి అనండి, డౌట్ ఏమైనా ఉందా మీకు? అన్ని జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి సార్, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పడం ఒక మాట చెప్పారు సార్. చాలా మంది ఈ తప్పులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్న చాలా మంది తప్పులు చేశారు. ఆ తప్పులు చేశారు ఏం చేయాలి తెలియక ఇప్పుడు కొంతమంది టీడీపీలో కానీ లేదంటే జనసేనలో కానీ కొంతమంది బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పడం జరిగింది సార్. అదైతే 100% పెద్ద ఆయన చెప్పింది నిజం సార్. ఎందుకంటే గత ప్రభుత్వం ఎవరైతే ఎమ్మెల్యేల దగ్గర ఉండి ఎలా సంపాదించుకోలేని తెలుసుకొని సంపాదించి ఎమ్మెల్యేలు సంపాదించి పెట్టిన వాళ్ళు చాలామంది ప్రస్తుత కూటమిలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గర చేరి సార్ మనం దీని నుంచి ఇలా సంపాదించుకోవచ్చు, దీని నుంచి ఇలా రెవెన్యూ వస్తుంది, దీని నుంచి మనం ఇలా చేయొచ్చు అని చెప్పి ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేలకి లెక్కలు చెప్పి వాళ్ళకు సంపాదించి పెడుతున్నారు సార్. అదైతే శ్రీనివాస్ గారు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అది చెక్ చేసుకోవాల్సి ఉంది సార్. ఇంకపోతే విద్యాసాగర్ గారు చెప్తున్నారు పెద్ద ఆరోపణే కదా సార్, వాస్తవాలు సార్, ఆరోపణలు కాదు వాస్తవాలు. చాలా మంది విద్యాసాగర్ గారు మాట్లాడతారు. విద్యాసాగర్ గారు విన్నారు సార్, రెండు నిమిషాలు ఇంకా చెప్పడం అయిపోలేదు, ఇంక 2 నిమిషాలు చెప్పి మనం ఇచ్చేద్దాం సార్. అయితే ఇందాక పెద్దలు విద్యాసాగర్ గారు చెప్తా కూడా ఎందుకు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి సిట్ ఇన్వెస్టిగేషన్ నోటీసులు ఇచ్చినా కానీ ఎందుకు ఇంత బలుపుతో మాట్లాడతారు ఎందుకని చెప్పి పెద్దలు అడగడం జరిగింది సార్. నిజమే అడగాలి. ఎందుకు అడుగుతారంటే తండ్రి లేని బిడ్డ మా జగనాన్ని దత్త తీసుకున్న నరేంద్ర మోడీ గారు ఉండగా ఆ కూటమికి కానీ ఆ సిండికేట్కి కానీ ఎందుకు సార్ భయం? నిన్న కాక ప్రధానమంత్రి గారు ఎక్కడికి వచ్చారు, అమరావతికి వచ్చి ఒక మీటింగ్ చెప్పడం జరిగింది. భారత